నమస్తే. నేను సిరి. కేంద్రం అయితే జమిలీ ఎలక్షన్స్ పైన అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో, దీంతోని మరి జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు ఎటువైపు ఉంటాయనేది ఇప్పుడు ఒక క్వెషన్ మార్క్ అయింది. సో, దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజా సప్తసాని గారు. నమస్కారం సార్. నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తుంటే మరి కేంద్రం అయితే ఒక నిర్ణయం తీసుకుంది జమిలీ ఎలక్షన్స్ గురించి. 2027లో మరి ఈ ఎలక్షన్స్ ఉంటాయా? ఉండవా? అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. దీంతోని ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారైతే ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి ఫస్ట్ నుంచి తను మాట్లాడుతూ వస్తున్నాడు. మరి ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి అడుగులు ఎటువైపు ఉండే అవకాశం ఉంది సార్? జమిలీ ఎన్నికల గురించి నిన్న కేంద్ర కేబినెట్ ఆ ప్రస్తావనను ఆమోదించినట్టుగా మనం వార్తలు వింటూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపుగా కొన్ని నెలలుగా రాష్ట్రంలో 2027 నాటికే జమిలీ ఎన్నికలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఒక రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎన్నికల్ని స్వాగతిస్తున్నట్టుగానే కనిపిస్తా ఉంది ఆయన వైఖరి చూస్తూ ఉంటే. అంటే ఆయన ఏదో నిన్నగాక మొన్న ఓడిపోయాను, మళ్ళీ ఇంతలోకి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, నేను ఎలా సంసిద్ధం కావాలన్న ఆలోచనతో కాకుండా మొన్నటి ఎన్నికల్లో ప్రజలేదో ఒక పొరపాటు నిర్ణయం తీసుకున్నారు, తాను చాలా అద్భుతమైన పరిపాలన అందించున్నా, చాలా అద్భుతమైన సంక్షేమాన్ని అందించున్నా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి సంక్షేమాన్ని డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ గా జమ చేస్తున్నా, ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నువ్వే ఉంటే బాగుండేది అని నెల రోజులకే ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్ ఉంటే బాగుండేది, ఇప్పుడు జగనే సీఎం అయి ఉంటే బాగుండేది అని చెప్పని ప్రజలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకున్నామా అని చెప్పని వాపోతున్నారు అని చెప్పని వాళ్ళ అంతర్గత సమావేశాల్లో చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లలో కూడా ఆయన ఎటువంటి శశభిషలకు ఆస్కారం లేకుండా నేను మళ్ళీ ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పని చాలా బాహాటంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే ఢిల్లీ వెళ్లి, ఢిల్లీలో నేషనల్ మీడియా ముందు ఒక పెద్ద ధర్నా కార్యక్రమం పెట్టి, ఆ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పని డిమాండ్ చేసిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2027లో కేంద్ర ప్రభుత్వం ద్వారా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అన్న ప్రతిపాదనని అందరికంటే ముందుగా చర్చనీయాంశం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోణంలో కన్నా అసలు ఈ జమిలీ ఎన్నికలు ప్రస్తుతం ఏ రాష్ట్రానికైనా లేదు దేశానికైనా శ్రేయస్కరమా కాదా, ప్రజాస్వామ్యానికి ఇది హితమా కాదా అనే దిశగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి 1989లో అసెంబ్లీ పార్లమెంట్ కలిపి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆనాటి నుంచి ఒకటి రెండు సందర్భాల్లో తప్ప చాలా సందర్భాల్లో, ముఖ్యంగా 1999, 2004, 2009, 2014, 2019, 2024 ఈ అన్ని సందర్భాల్లో కూడా అసెంబ్లీ పార్లమెంట్ కలిపే ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడివడిన తెలంగాణ కూడా 2014లో అసెంబ్లీ పార్లమెంట్ కలిపి ఎన్నికలను ఎదుర్కొన్న తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో తెలంగాణ మాత్రం పార్లమెంటుతో కలిపి ఎన్నికలను ఎదుర్కోలేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, అసెంబ్లీ పార్లమెంటు విడివిడిగా ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు చాలా రాష్ట్రాల్లో భిన్నమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. అంటే అసెంబ్లీ ఎన్నికలకి ఒక విధమైన తీర్పు, పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వచ్చేప్పటికి ఇంకొక రకమైన తీర్పు ప్రజల నుంచి వ్యక్తం అవుతా ఉంది. అంటే ప్రజలు తమ ఆలోచన పరిణతిని ప్రదర్శిస్తా ఉన్నారు. రాష్ట్ర స్థాయి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, రాష్ట్ర స్థాయిలో పాలకులుగా ఎవరు ఉండాలని ఆలోచన చేసినప్పుడు వాళ్ళ ఆలోచన భిన్నంగా ఉంటుంది. అదే జాతీయ స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఆలోచన భిన్నంగా ఉంటుంది. మనకి కొన్ని ఉదాహరణలు చెప్తా నేను. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గోషామహల్ నుంచి రాజాసింగ్ గారు ఒక్కరే నెగ్గడం జరిగింది అసెంబ్లీకి. కానీ అదే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అదే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతంలో 4 పార్లమెంట్ స్థానాలు నెగ్గగలిగింది. అదే సందర్భంలో ఈ పార్లమెంట్ ఎన్నికలకి కొద్ది మాసాల ముందు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. కానీ అదే పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది ఆల్మోస్ట్. అదే ఫలితాలు ఢిల్లీలో రిపీట్ అయినాయి, అదే ఫలితాలు బీహార్లో కూడా రిపీట్ అయినాయి.
కర్ణాటకలో కూడా అదే ఫలితాలు రిపీట్ అయినాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఎంపిక చేసుకునేటప్పుడు ఒక విధమైన తీర్పు, కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు ఇంకొక రకమైన తీర్పు ప్రజలు చాలా స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నారు. ఇప్పుడు 2024 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో 2023 నవంబర్ 30 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ స్థానాలు నెగ్గింది. అదే 2024 మే 13 జరిగిన పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి అదే తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ఖచ్చితంగా రాష్ట్రం దగ్గరికి వచ్చేప్పటికి ప్రజలకు తీర్పు, కేంద్రం దగ్గరికి వచ్చేప్పటికి ప్రజలకు తీర్పు ఇస్తున్నారు. ఇది ప్రజలకు ఉన్న విచక్షణ. అటువంటి విచక్షణ ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఏదో ఒక అభిప్రాయం రెండో అభిప్రాయాన్ని ఓవర్లాప్ చేయడం ఖాయం. అంటే రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలి అని చెప్పిన అభిప్రాయంతో ఉన్న ప్రజల అభిప్రాయం జాతీయ స్థాయి దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకొక భిన్నమైన అభిప్రాయాన్ని ఒకే రోజు వ్యక్తం చేయాలంటే కష్టం. రెండు వేరు సందర్భాల్లో ఎన్నికలు జరిగితే విభిన్నమైన తీర్పులు ప్రజలు ఇస్తా ఉన్నారు. కానీ ఒకే రోజు కనుక అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు జరిగిన పక్షంలో అక్కడ ఐదర్ పార్లమెంటు ఎన్నికకి ఉన్న ఎమోషన్ అసెంబ్లీ ఎన్నికనైనా డామినేట్ చేస్తుంది, లేదు అసెంబ్లీ ఎన్నికకి ఉన్న ఎమోషన్ పార్లమెంట్ ఎన్నికనైనా డామినేట్ చేయడానికి ఆస్కారం ఉంది. అంటే ప్రజలు భిన్నత్వాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉండదు. ఇది ఒక రకంగా ప్రజల అభిప్రాయాన్ని ఏదో ఒక ఎమోషన్ తోటి తమకు అనుకూలంగా మలుచుకోవటానికి రాజకీయ పక్షాలకు ఉన్న ఆస్కారం. కాబట్టి ఈ విషయాన్ని ఒకటి ఆలోచించాలి. అదే సందర్భంలో ఎప్పుడు ఈ జమిలి ఎన్నికలు జరుగుతాయి అంటే ఇప్పుడున్న సంఖ్యాబల పరంగా చూస్తే పార్లమెంట్ లో ఎన్డీఏ కూటమికి ఉన్న బలం 293. ఇటువంటి పరిస్థితిలో రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే 2/3 మెజార్టీ ఉండాలి. అంటే పార్లమెంటు సంఖ్యాబలంలో 2/3 మెజార్టీ రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలపాల్సి ఉంది. అలా ఆమోదం జరగాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియా కూటమి కూడా 235 మంది సభ్యులతోటి బలంగానే కనిపిస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి మద్దతైనా దక్కాలి, లేదు పరోక్ష సహకారం అంటే కొంతమంది సభ్యులు గైర్హాజరయ్యి ఆ సభలో హాజరైన సభ్యుల్లో 2/3 మెజార్టీ కనుక దక్కించుకున్న పక్షంలో సాంకేతికంగా బిల్లు ఆమోదం పొందడానికి ఆస్కారం ఉంది. మరి దీనికి ప్రధానంగా దోహదం పడాల్సింది ఫ్లోర్ మేనేజ్మెంట్. అంటే ఆ రోజు ఇప్పుడున్న ఇండియా కూటమిలో లోకలకులు కనుక బయలుదేరి కొన్ని పక్షాలైనా సరే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మద్దతు తెలపడానికి నిర్ణయం తీసుకున్న పక్షంలో మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సాంకేతికంగా ఈ సమస్యను అధిగమించాలి, బిల్లు ఆమోదం పొందాలి. బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంతా కలిపి ఆ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టి 6 నెలల కాలం, నిన్నటికి 6 నెలల కాలం పూర్తవుతుంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చుకొని మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల నాటికి ప్రజల మద్దతు పొందాలి అని చెప్పని ఏ రాజకీయ పక్షమైనా ప్రజల నుంచి దక్కిన 5 సంవత్సరాల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తారు. కాబట్టి అది మనం తప్పుపట్టడానికి కూడా ఆస్కారం లేదు. ఇవాళ సపోజ్ పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. సహజంగా 2027 డిసెంబర్ నాటికి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ఫలాలను ప్రజలకు అందించి ఒక సానుకూల దృక్పథంతో ప్రజల నుంచి ఓటు దక్కించుకోవాలి అని చెప్పని ప్రభుత్వం ఆశించే సందర్భంలో ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికంటే ముందుగానే ఒకవేళ ఎన్నికలు కనుక ఎదుర్కోవాల్సి వస్తే మేము 95% పూర్తి చేశాము, ఇంకొక 5% మాత్రమే మిగిలిందని చెప్పని చెప్పుకున్నా కూడా ప్రజలు ఆ రోజు దాని పరిగణలోకి తీసుకోలేరు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారనే భావనే ఉంటుంది. అలాగే ఇప్పుడు అమరావతి రాజధాని అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం, 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పారు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ టారిఫ్ తగ్గిస్తామని చెప్పారు. అలాగే ఆర్థికంగా అన్ని వర్గాలని బలోపేతం చేస్తామని చెప్పారు. వలసలేని ఉపాధి కల్పిస్తానని చెప్పారు. వీటన్నిటి నేపథ్యంలో ఈ లక్ష్యాలు సాధించాలి అని అంటే వాళ్ళు ప్రజలిచ్చిన 5 సంవత్సరాల టెన్యూర్ అనుభవించిన పక్షంలో వాళ్ళ అభివృద్ధి ప్రణాళికలు యథావిధిగా అమలుపరచడానికి ఆస్కారం కలుగుతుంది తప్ప 2-3 సంవత్సరాల్లోనే కనుక మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు వాళ్ళ వాగ్దానాలు నెరవేర్చలేదని ప్రజలు భావిస్తారు తప్ప వీళ్ళు ముందస్తుగా ఎన్నికలకు వెళ్తున్నారు అని చెప్పని భావించడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అది మరి ఆయా రాజకీయ పక్షాలకి కొంత సంక్లిష్ట పరిస్థితి సృష్టించడం ఖాయం.
కాబట్టి వీటిని అన్నింటిని అధిగమించాలి అని అంటే ఇప్పుడు గత పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే లోక్సభ రాజ్యసభల్లో మహిళా బిల్లు ఆమోదం పొందింది. అవును కానీ సార్. ఆ మహిళా బిల్లు ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి 2029 పార్లమెంట్ ఎన్నికల నుంచి అని చెప్పని ఒక షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు పార్లమెంట్ లో ఈ జమిలీ ఎన్నికల ప్రస్తావన ఆమోదం పొందినా సరే, అంటే నేను ఇందాక ప్రస్తావించిన సాంకేతిక అంశాలన్నింటినీ అధిగమించి ఒకవేళ ఆ బిల్లు ఆమోదం పొందినా దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి 2029లో అంటే ఇప్పుడున్న పార్లమెంట్ టెన్యూరు అలాగే రీసెంట్ గా జరిగిన అసెంబ్లీల టెన్యూరు ముగిసే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మహారాష్ట్ర కానీ ఇప్పుడు కొత్తగా ఎన్నికలు జరుగుతున్న మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల టెన్యూరు ముగిసే నాటికి ఎన్నికలకి కనుక సమాయత్తమైనప్పుడు స్థైర్యంగా ఈ రాజకీయ పక్షాలు కూడా ప్రజల మద్దతు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజా తీర్పుని అంటే ఈ ఎన్నికల సాకుగా ప్రజా తీర్పుని హైజాక్ చేసే ఆస్కారం కొన్ని రాజకీయ పక్షాలకు దక్కకుండా పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఏ విధంగా దీన్ని అంటే దీంట్లో ఉన్న ఈ సంక్లిష్టతల దృష్ట్యా ఎంత సానుకూలంగా ఈ బిల్లుని ఆమోదింపజేస్తారు, అమల్లోకి తీసుకొస్తారు అనేది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.